ఏటీఎం కేంద్రాల్లో అపరిచిత సహాయం తీసుకోవద్దని, ఏటీఎం కార్డులు మార్చి నగదు కాజేసే మోసగాళ్లకు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రొద్దుటూరు ఏఎస్పీ విభుకృష్ణ హెచ్చరించారు. ప్రొద్దుటూరులో 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన దండనగారి సిద్దేశ్ అలియాస్ సిద్దును పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడు గాంధీ రోడ్లోని ఉన్న ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ ఏటీఎం కేంద్రాల వద్ద బ్యాంకు సిబ్బందిలా నటిస్తూ వృద్ధులు, చదువురాని వారిని లక్ష్యంగా చేసుకుని సహాయం చేస్తున్నట్లు నమ్మించేవాడని చెప్పారు. అనంతరం వారి ఏటీఎం కార్డులు తీసుకొని పిన్ నెంబర్ తీసుకొని అసలు కార్డులకు బదులు నకిలీ కార్డులు ఇచ్చి తర్వాత వారి ఖాతాల నుండి నగదు డ్రా చేసి మోసాలకు పాల్పడేవారని వివరించారు. రిటైర్డ్ ఉపాధ్యాయుడు దిన్నెపాటి నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు వాసవి సర్కిల్ వద్ద నిందితుని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్టు తెలిపారు. నిందితుడి వద్ద నుండి 50,000 రూపాయల నగదు, ఒక మొబైల్ ఫోన్, 6 నకిలీ ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ విభుకృష్ణ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సిఐ కొండారెడ్డి, ఎస్ఐ శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు మాకు ఈ లాస్ట్ జూన్ 17 మాకు ఒక కేసు వచ్చింది. ఇట్లా ఏటీఎం సెంటర్లో పెద్దవాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళతో చీట్ చేసి డబ్బులు తీసుకుంటున్న ఒక అక్యూజ్ ఉన్నాడు. అది మాకు కేసు వచ్చింది. సో మనం ఆ కేసు చూసినప్పుడు మాకు సిమిలర్గా ఇంకా 2 కేసెస్ మా ప్రొద్దుటూరు 1 టౌన్లోని రిజిస్టర్ అయింది తెలిసింది. అది ఒకటి 2025 నవంబర్లో, ఇంకొకటి ఏప్రిల్ 2026లో సిమిలర్ కేసెస్ జరిగింది. సో అప్పుడు టెక్నికల్ సర్వేలెన్స్ CCTV యూజ్ చేసి మనం అక్యూజ్ పట్టుకున్నాం, దండనగిరి సిద్దేశ్. సో తర్వాత మాకు ఎంటైర్ మోడస్ ఆపరెండి తెలిసింది. ఇతను ఏం చేస్తాడంటే జనరలీ ఏటీఎం ఎక్కడ ఎక్కువ క్రౌడ్ వస్తారో ఆ ఏటీఎంలో ఉంటారు పెద్దవాళ్ళు, లేదా కొంచెం ఇల్లిటరేట్ వాళ్ళు ఎవరెవరు వస్తారో అతను చూస్తాడు. వాళ్ళతో ఫస్ట్ మాట్లాడతాడు. ఫస్ట్ ఒక ర్యాప్ డెవలప్ చేస్తాడు. మీకు వాళ్ళకి తెలిసిన వాళ్ళు అట్లా, లేదా కొడుకు ఫ్రెండ్ అట్లా ఏదో ఒకటి చెప్పి ఫస్ట్ ర్యాపో డెవలప్ చేసుకుంటాడు. తర్వాత అతను హెల్ప్ చేయడానికి ఆఫర్ చేస్తాను, నేను డబ్బులు తీసుకొస్తాను లేదా ఏదో ఒకటి చేస్తాను. చాలా మందికి ఏటీఎం ఆపరేట్ చేయడం కూడా తెలియదు పెద్దవాళ్ళకి. సో అది యూజ్ చేసి ఇతను ట్రై చేస్తాడు. ట్రై చేసినప్పుడు అన్ని ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత, లేదా చేయడానికి ముందు చేసిన తర్వాత అతను కార్డ్ కింద పెడతాడు. కింద నుంచి తీసుకువెళ్తున్నప్పుడు అతను వేరొక కార్డు ఇచ్చేస్తాడు, సిమిలర్ కార్డ్. చాలా మంది అది వాళ్ళకి ఆ డిఫరెన్స్ తెలియదు, అప్పుడే దొరకలేదు కాబట్టి వాళ్ళు ఒరిజినల్ కార్డ్ ఇతను తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళి పిన్ కూడా తెలుస్తుంది, ఎందుకంటే అప్పుడే ట్రాన్సాక్షన్ చేస్తాడు కాబట్టి. సో మళ్ళీ అక్కడ నుంచి ఆ కార్డులో టోటల్ అమౌంట్ ఎన్ని ఉంటుందో అన్ని విత్డ్రా చేసుకుంటాడు. సో ఇట్లా చాలా టైమ్స్ చేశాడు. ఇప్పుడు మన ప్రొద్దుటూరులో మాత్రం 3 కేసెస్ ఉన్నాయి. తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు తెలిసింది ఇతనికి ఆల్మోస్ట్ 18 కేసెస్ ఉన్నాయి. ఎంటైర్ రాయలసీమ రీజన్లో, కర్నూలు నుంచి చిత్తూరు, నంద్యాల అన్ని ఏరియాస్లో ఇతనికి ఒక టోటల్ ఆఫ్ 18 కేసెస్, ఇంక్లూడింగ్ ఇప్పుడు 3 కేసెస్ ప్రొద్దుటూరులో ఉన్నాయి. సో ఇతని నుంచి మనం అరౌండ్ 50,000 క్యాష్ రికవర్ చేసాం. టోటల్ అమౌంట్ 1,30,000 ఈ 3 కేసెస్ కలిపి. దీంట్లో 50,000 మాత్రం ఇతని నుంచి ఇప్పుడు ఇన్ పర్సన్ మనం రికవర్ చేసాం. ఇతన్ని యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ మనం పట్టుకున్నది కూడా వాసవి సర్కిల్ పక్కన ఇంకా ఒక ఏటీఎంలో. సో ఇతని హ్యాబిట్ కానీ ఇదే చేస్తున్నాడు. అండ్ ఇతనికి ఈ డబ్బులు యూజ్ చేసి ఇతని ఆల్కహాల్ హ్యాబిట్స్ అన్ని దీని మీద ఇతను స్పెండ్ చేస్తాడు. సో ఒక క్యాష్ 50,000, 6 డెబిట్ కార్డ్స్ అండ్ ఒక సెల్ ఫోన్ కూడా రికవర్ చేసాము. సో ప్రొద్దుటూరు ప్రజలకు, ఎస్పెషల్లీ మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఈ సజెషన్, ఈ అడ్వైస్ ఇవ్వండి. ఎవరు తెలిసిన వాళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్తో మాత్రం సహాయం తీసుకోండి ఏటీఎం ఆపరేట్ చేయడంలో. స్ట్రేంజర్స్ హెల్ప్ తీసుకోవద్దు, ఎస్పెషలీ ఇన్ దిస్ మ్యాటర్. ఇది యాక్చువల్లీ ఒక సింపుల్ కేసు. యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ జస్ట్ కార్డ్ మాత్రం మార్పేయడం ఇది సింపుల్ కేసు. ఇప్పుడు చాలా మంది ఆ కార్డ్ ఒక స్పెషలైజ్డ్ డివైసెస్ ఇప్పుడు ఉన్నాయి. స్పెషలైజ్డ్ డివైసెస్లో ఆ కార్డ్ స్కాన్ చేసుకుంటారు. కార్డ్లో మాకు ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ రీడింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ చిప్ ఉంది. ప్రతి ఎలక్ట్రోమాగ్నెటిక్ చిప్కి ఒక డేటా దాంట్లో ఉంటుంది, రీడింగ్ ఉంటుంది. స్పెషలైజ్డ్ డివైసెస్లో అది తీసుకుంటారు, ఈజీ కాపీ చేయడం. బెస్ట్ సొల్యూషన్ ఏమంటే వేరొకరికి మీ ఏటీఎం కార్డు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇవ్వకూడదు. సింపుల్, మీరు మాత్రమే యూజ్ చేసుకోండి.
ఆర్ ఏటీఎం యూస్ చేయాలంటే మీరు మాత్రం మీరు ఫ్రెండ్స్ ట్రస్టెడ్ పీపుల్తో మాత్రం కార్డ్ ఇచ్చి యూస్ చేసుకోండి, లేదా కంప్లీట్లీ అవాయిడ్ ఏటీఎం, యూపీఐ అట్లా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకోండి. సో ఇది ఒక ఈజీ అటాక్ వెక్టర్, మనం ఇది అవాయిడ్ చేసుకోవాలి.